ప్రార్థన చేసుకుందాం. దేవుని కొందనాలనైనా ఈ ఉదయకాలం మందు మాకు తోడుగా ఉండినైనా ఈ పునరుద్ధాన పండుగలో నీ వాక్యం ధ్యానం చేయడానికి, నేర్చుకోవడానికి, నీ వాక్యానుసారంగా మేము నిలబడడానికి, లోబడ్డానికి, ఆ ప్రకారం నడవడానికి మీరు చూపించిన కృపకైన వందనాలు. మీ ఆత్మచేత నడిపించినైనా వచ్చిన బిడ్డలందరూ దీవించు ప్రభువా. వాక్యంతో అభిషేకించి మాతో మాట్లాడమని నిష్ప్రయోజన దాసులు మరుపరిచి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకొని ధ్యానం చేద్దాము. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మనందరం కూడా దేవుని మందిరానికి వచ్చిన, కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందమ్మా? మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. దేవుని మందిరానికి వెళ్ళడం వేరు, దేవుని సన్నిధానమునకు చేరుట వేరు. ఎవరైతే ఈవేళ ఆదివారమో దేవుని మందిరానికి వెళదామని ఎవరైతే మందిరాలకు వెళుతున్నారో అందరూ మందిరానికి వెళ్తారు 100%. ఆ మందిరానికి వెళ్ళిన వారిలో కొంతమంది మాత్రమే దేవుని సన్నిధానమునకు రాగలుగుతారు. ఇది గమనించాలి. మనందరం కూడా దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలో 4వ ఆజ్ఞ ఏమిటమ్మా? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించము. మనమందరం కూడా ప్రభు నమ్ముకున్నాము, అందుకని దేవుని మందిరానికి వచ్చాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే, దేవుని మందిరం రావడం మాత్రమే కాదు, దేవుని మందిరంలో ఉన్న దేవుని సన్నిధిని మనము అనుభవించాలి. ఇది చాలా శ్రేష్టమైన సంగతి. మరి దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ దేవుని యొక్క సన్నిధానం అనుభవించలేరు. యేసుక్రీస్తే దేవుని మందిరానికి వెళ్ళారు నజరేతులో ఒకసారి. యెషయా గ్రంథం చదవగానే అది మీ వినికిలో నెరవేరిందని చెప్పగానే వారందరూ ఏమన్నారమ్మా? అది దేవునికి మందిరము, దేవునికి సన్నిధి. యేసే ఉన్నాడు అక్కడ. నువ్వు వడ్డనం కుమారుడు దేవుడు అంటావేంటి, దేవుని కుమారుడు అంటావేంటి, అభిషక్తుడు అంటావేంటి అని చంపడానికి తీసిపోయారు బయటగా ఆయన్ని. అంటే దేవుని మందిరానికి వచ్చారు, వాళ్ళు దేవుడు ఉన్నాడా? దేవుడు అంటే దేవుడిని చంపడానికి చూస్తారా? అందుచేత దేవుని మందిరం రావడం వేరు, దేవుని సన్నిధానంలోకి రావడం వేరు. దేవుని మందిరానికి అందరూ వస్తున్నాము, అయితే ఈ యొక్క దేవుని మందిరములో ఉన్న దేవుని సన్నిధికి మనం రావాలి. దేవునికి మందిరములో ఉన్న దేవుని సన్నిధానం మనం వచ్చినప్పుడు మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధానం రావాలంటే మనం ఏం చేయాలన్న సంగతి అక్కడ కొన్ని సంగతులు రాబడి ఉన్నవి. అయితే ఈరోజు ఒక సంగతి గురించి ధ్యానం చేద్దాం. మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన మనసాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమునై దేవుని సన్నిధానమునకు చేరుదాము అన్న మాటని ఈరోజు ధ్యానం చేద్దాం. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలమ్మా? మన సాక్షి కల్మషం లేకుండా ఉండాలి. రెండవది, మన హృదయాలు ప్రోక్షింపబడిన హృదయములు గలవై ఉండాలి. అప్పుడు దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని సన్నిధానానికి చేరగలుగుతాము. అప్పుడు ఆత్మలో సత్యములో మనందరం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఏమన్నా తేడా తెలిసిందా? దేవుని మందిరం రావడం వేరు, దేవుని సన్నిధానం రావడం వేరు. ఇప్పుడు మనందరూ కూడా దేవుని యొక్క సన్నిధానం మందిరానికి వచ్చినాం, దేవుని యొక్క సన్నిధానానికి మనం చేరడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. నేర్చుకుందాం, చాలా జాగ్రత్తగానండి. మొట్టమొదటిగా అక్కడ చాలా ఆ యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, మన సాక్షి కల్మషము తోచకున్నట్లు, లేదా మన సాక్షి నిష్కల్మషంగా ఉండాలనంటే మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? ప్రోక్షింపబడిన హృదయంలో గలవారమే ఉండాలి. దీని రివర్స్, మన హృదయాలు గనక ప్రోక్షింపబడిన హృదయాలుగా ఉంటే మన మనసాక్షి నిష్కల్మషంగా దేవుని సన్నిధిలో ఉంటుంది. అప్పుడు దేవుని మందిరానికి మనం అలాగూ రాగలుగుతాము, ఆత్మల సత్యంలో దేవుని ఆరాధించగలుగుతాం. అందుచేత మొట్టమొదటిగా ప్రోక్షింపబడిన హృదయములు అంటే ఏమిటి నేర్చుకోవాలి. ఎందుకని? ఇప్పుడు మన అందరికి హృదయాలు ఉన్నాయా? మనుషులందరికీ హృదయాలు ఉన్నాయి.
దేవుడు సృష్టించిన ప్రతి మనుషుడికి ఆయన రూపంలో సృష్టింపడం కాబట్టి మనందరికీ హృదయాలు ఉన్నాయి. అయితే మన హృదయాలు ఎలా ఉండాలమ్మా? ప్రోక్షింపబడిన హృదయాలు గలవై ఉండాలి. అంటే అర్థం ఏంటి? స్ప్రింకిల్ హార్ట్ అంటే ఏమిటి నేర్చుకోవాలి. ఈరోజు మన హృదయాలు అలా ఉండాలి, నేర్చుకుందాం. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మొరను విని ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషేను పంపించి వారందరినీ కూడా పాలు తేనెలు ప్రపంచ దేశంలో తీసుకువెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు మోషేని సీనాయి కొండ మీద పిలిపించి, ఆ బిడలు నా సన్నిధానం చేరాలంటే ఏం చేయాలి, వారి పాపాలను క్షమించాలంటే వారు ఏం చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మోషేతో మాట్లాడాడు దేవుడు. అక్కడ శాస్త్రమైనటువంటి సంగతి దేవుడు మోషేతో మాట్లాడి ఉన్నాడు. అది మనం నేర్చుకుందాం. అప్పుడు ప్రోక్షింపబడిన హృదయాలు అంటే మనకు అర్థమవుతాయి. బైబిల్ అందరూ తీయండి. నిర్గమకాండము 24వ అధ్యాయం. నిర్గమకాండము 24వ అధ్యాయం. బైబిల్ అందరూ చూడండి, అక్కడ ఏం రాయబడింది చూద్దాం. ఎక్సడస్ 24 చదువుతున్నాను చూడండి, మొదటి వచనం నుండి. మరియు ఆయన మోషేతో ఇట్లనెను. దేవుడు మోషేతో అంటున్నాడు, ఏమన్నాడమ్మా? నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయేల్ పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులనన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసిదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను ఏముందమ్మా బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములు కట్టి ఇజ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీవు మాత్రము నా దగ్గరికి రా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. దేవుడు నా దగ్గరికి రా అంటే ఎక్కడికి రమ్మంటున్నాడు దేవుడు? నా మందిరం రా అంటున్నాడా? ఏమంటున్నాడు దేవుడు? నా సన్నిధికి రా అంటే ఎవరన్నా దేవుడు ఉన్నాడు అక్కడ ఇంకా మందిరం లేదు. నా సన్నిధికి రా అనగానే మరి మోషే వచ్చాడు, ప్రజలందరినీ రావద్దన్నాడు. మోషే మాత్రం వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది చూడండి, 5వ వచనం. ఇజ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించిరి. అక్కడ కోడెల్ని సమాధాన బలుగా వధించి రక్తం చిందించారు. ఇప్పుడు 6వ వచనం చూడండి, 6వ వచనం. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము ఏం చేశాడమ్మా? బలిపీఠము మీద ప్రోక్షించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే కోడెల రక్తాన్ని తీసుకొని ఆ కోడెల రక్తాన్ని దేని మీద ప్రోక్షించాడు? బలిపీఠము మీద ప్రోక్షించాడంట. 7వ వచనం. అతడు నిబంధన గ్రంథం తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. మళ్ళీ 8వ వచనం చూడండి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. కోడెలను వధించారు సమాధాన బలులుగా దేవునికి. ఆ రక్తంలో సగం తీసుకున్నారు, బలిపీఠం మీద ప్రోక్షించారు. మళ్ళీ అదే మోషే అదే రక్తం చేత ఎవరు ప్రోక్షించాడమ్మా? ఇజ్రాయేలీ ప్రజల్ని ప్రోక్షించాడు. ఓకే, 2 సంగతులు చూస్తున్నాం. ఇప్పుడు 29వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 29వ అధ్యాయం 29వ వచనం. మరియు నీవు బలిపీఠం మీద ఉన్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ఏముందమ్మా? ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారును అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 29వ అధ్యాయం ఏమన్నాడమ్మా? మళ్ళీ చూస్తున్నాను చూడండి. బలిపీఠం మీద ఉన్న రక్తములోను అభిషేక
తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను. ఇప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. కోడెల యొక్క రక్తము చిందమబడింది. చిందమబడిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశాడమ్మా మోషే? బలిపీఠము మీద ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించాడు. ఓకే, ఆ తర్వాత ప్రజల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. మూడవది అహరోను మీదను అతని కుమారుల మీదను అదే రక్తాన్ని ప్రోక్షించి వారిని దేవునికి సేవకులుగా అభిషేకించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రోక్షింపబడుట అంటే మనకు అర్థం కావాలి. ఆ రక్తాన్ని తీసుకొని బలిపీఠం మీద బలిపీఠం దేనికోసం? మనం చెప్పాం, ఈ యవనస్తులు ఏం చేశారమ్మా? కోడెలను వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించారు. బలిపీఠం ఎందుకోసం? బలిపీఠము, బలులు అర్పించడానికి ఆ పీఠం, దానికి బలిపీఠం అన్నారు. ఆల్టర్ అంటాం ఇంగ్లీష్లో. ఎందుకు మళ్ళీ బలులు అర్పించాలి? సమాధాన బలి అంటున్నారు. ఎందుకని? ప్రజలందరూ పాపం చేస్తున్నాము, ఇజ్రాయేలు పాపం చేస్తున్నారు, ఆ పాపాలు క్షమించడానికి ఆ బలిపీఠం కావాలి. అంటే దేవునికి పాపాలకి మధ్యలో ఉందమ్మా బలిపీఠం ఉంది. ఈ పాపాలు క్షమింపబడాలంటే ఈ రక్తము యేసుక్రీస్తు చేత రక్షింపబడాలి, ప్రోక్షింపబడాలి. ప్రోక్షించడం ఏంటి? ఆ రక్తాన్ని తీసుకొని ఇలా చెమరడం అనమాట. స్ప్రింకిల్ అంటాం, చల్లడం లేదా కొంచెం రక్తం తీసుకొని ఇలాగూ దానిని చెమరటం. అర్థమైందా? ప్రోక్షింపడ, ఇది రక్తము చేత ప్రోక్షింపడు. దేన్ని? బలిపీఠం. మరి బలిపీఠం ఎక్కడ ఉన్నది? పక్కన ఎవరున్నారు? బలిపీఠం ప్రోక్షించిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రోక్షిస్తున్నాడు. ఎందుకని? పాపం చేసింది ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. వీరి పాపాలు క్షమించబడాలి కాబట్టి రక్తం చేత ప్రోక్షింపబడాలి. ఒకటి. మళ్ళీ ఎవరిని అభిషేకించాడు, ప్రోక్షించాడు? ప్రధాన యాజకుడిగా అహరోనుని, అహరోను యొక్క పిల్లల్ని. ఎందుకని? ఎవరు పడితే వారు బలిపీఠం మీద ప్రోక్షించడానికి అర్హత లేదు. మోషేకి దేవుడు అనుగ్రహించినాడు. మోషే తర్వాత యాజకుడిగా అహరోను ఎన్నుకున్నాడు. అతని అన్న, అతని కుమారుల తర్వాత యాజకులై అతనికి ఆ యొక్క ప్రజల కొరకు బలిపీఠం మీద ఫ్యూచర్లో బలులర్పించి రక్తం చేత బలిపీఠాన్ని ప్రోక్షించాలి. ఇలాగూ చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తాడమ్మా? ప్రజలకు పాపాలని క్షమిస్తాడు. ఇప్పుడు మనకి ఏం నేర్చుకున్నాము? ప్రోక్షింపబోవటం అంటే అర్థమైందమ్మా? కోడెలకు రక్తము చేత ప్రోక్షించాలి బలిపీఠాన్ని, మనుషుల్ని, ప్రధాన యాజకుల్ని. అప్పుడు దేవుడు ఆ రక్తం ద్వారా ప్రోక్షింపబడిన బలిపీఠం మీద చిందించిన బలులు తీసుకొని వారి పాపాలను క్షమిస్తాడు. ఎందుకని రక్తం చేత ప్రోక్షించాలి ప్రజలను కానీ, అలాగే యాజకులను కానీ, బలిపీఠాన్ని కానీ? ఇప్పుడు చూద్దాం, ఎందుకోసం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అందరూ చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు 9వ అధ్యాయము 19వ వచనం. 19. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్క రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ఏం చేశాడమ్మా? ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు 22వ వచనం చూడండి. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అక్కడ మోషే ఏం చేశాడో ఇక్కడ మళ్ళీ నూతన నిబంధనలో పౌలు గారి ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు. మోషే ఏం చేశాడో అని మనకు చెప్తున్నాడు. ఎందుకోసము? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదు. ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమింపడాలంటే ఆ పక్కన ఏం జరగాలమ్మా? రక్తము చిందింపబడాలి. ఆ రక్తము చేత మనుషులకి ఏం జరుగుతుందమ్మా? పాప క్షమాపణ. ఓకే, ఇప్పుడు చిందింపబడిన రక్తాన్ని తీసుకొని మోషే కానీ అహరోను కానీ అందరూ ఏం చేశారు? ఆ బలిపీఠం మీద ప్రోక్షించారు, సేవా పాత్రల మీద ప్రోక్షిస్తున్నారు, యాజకుల మీద ప్రోక్షించారు, ప్రజల మీద ప్రోక్షించారు. అందుకే ఇది ఎక్కడ రక్తం ప్రోక్షింపబడదో అది పవిత్రమవుతున్నది, దేవునికి ఒక ప్రతిష్టమవుతున్నది, పాపాలు క్షమింపబడుతున్నాయి. అందుకనే రక్తము బలిపీఠం మీద ప్రోక్షింపబడింది, ప్రజల మీద ప్రోక్షింపబడింది. ఇప్పుడు ప్రోక్షణ
అంటే అర్థమైందమ్మా? ఇప్పుడు అక్కడ మళ్ళీ ఒరిజినల్ దగ్గరికి వద్దాం. మన సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారే ఉండుడి అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ప్రోక్షింపబడటం అంటే చిలకరింపు, రక్తము చేత చిలకరింపాలి, రక్తము చేత చెమరాలి. అక్కడ దేన్ని చెమరాలి? బలిపీఠం. ఇక్కడ ఏమన్నాడు? ప్రోక్షింపడ హృదయములు అంటున్నారు. అంటే మన హృదయాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయమ్మా? బలిపీఠం వలె ఉన్నవి. లేదా బలిపీఠం ఎలాగో రక్తం చేత ప్రోక్షింపబడుతున్నదో మన హృదయాలు కూడా రక్తము చేత ప్రోక్షింపబడినప్పుడు మన సాక్షులు కల్మషము లేకుండా ఉంటవి. అప్పుడు ధైర్యంగా దేవునికి సన్నిధానం రాగలుగుతాము. దేవుని మందుకు రావడం మాత్రమే కాదు, దేవుని సన్నిధికి రావాలంటే మన హృదయాలు రక్తము చేత ప్రోక్షింపబడాలి. అర్థమైందమ్మా? ప్రోక్షింపబడిన హృదయాలు అంటే అర్థమైందా? ఇజ్రాయేల్కి ఒక బలిపీఠం ఉంది, మరి మనకు బలిపీఠం ఏంటి? నీ హృదయమే దేవునికి ఇచ్చిన ఒక బలిపీఠం. ఈ బలిపీఠాన్ని నువ్వు రక్తం చేత ప్రోక్షించి పవిత్రంగా మార్చి నిష్కల్మషమైన మనస్సాక్షితోటి దేవుని ఆరాధన చేయాలి. అంటే నీ హృదయాన్ని ప్రభు సమర్పించాలి, ప్రభుకి నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, ప్రభువుకి ఆ హృదయంలో స్థానం ఇవ్వాలి. దేవుడు నీకు ఇచ్చిన ఒక బలిపీఠం నీ హృదయం. ఇజ్రాయెల్కి కంటికి కనబడినటువంటి బలిపీఠమే అక్కడ మందిరంలో ఉండేది, గుడారంలో. కానీ ఎంతమంది మనుషులున్నామో మనందరికి కూడా దేవుడు ఒక్కొక్క బలిపీఠాన్ని ఇచ్చాడు. అదే నీ హృదయమనే బలిపీఠము. ఈ బలిపీఠం మీద నీ రక్తము చేత ఈ బలిపీఠం అనే హృదయము ప్రోక్షింపబడాలి, చిందింపబడాలి. ఎలాగో నేర్చుకోవాలి మనందరం కూడా, ఎలాగో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? ప్రోక్షింపబడిన బలిపీఠం ఉంది, మనం ప్రోక్షింపబడిన హృదయం గలవారు కాబట్టి మనం కూడా బలిపీఠం వల్ల మారాలి, అప్పుడు ప్రోక్షింపబడతాము అని రాబడింది. ఇప్పుడు మన సంగతి ఏం చూద్దాం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి. మనందరం ఎవరము? 1 పేతురు 2వ అధ్యాయము. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, తర్వాత ఏమందమ్మా, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన అందరం కూడా రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో యాజకులు ఎవరు? దాన్ని నేర్చుకున్నాం, అహరోను అతని కుమారులు. నూతన నిబంధనలో యాజకులు ఎవరు? మనందరం కూడా యాజకులమే, రాజులైన యాజక సమూహం. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన ప్రతి వారు కూడా ప్రతి సోదరి ప్రతి సోదరుడు ఎవరమ్మా? యాజకులే. ఓకే, పాత నిబంధన మాత్రం కొద్దిమంది, కానీ ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచడం వలన ప్రతి వ్యక్తి ఎవరమ్మా? యాజకులే. ఇప్పుడు చూడండి మళ్ళీ అదే 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాను చూడండి. సరే, 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, తర్వాత ఏమో చూడండి, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా అని చెబుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు మనమందరము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము చేత ప్రోక్షింపబడడానికి ఏర్పరచబడిన యాజకులైన సమూహం అన్నాడు. అంతే 2వ అధ్యాయంలో 2 కలిపితే అర్థమవుతుందమ్మా? యేసు రక్తం వలన ప్రోక్షింపబడడానికి ఏర్పరచబడిన యాజక సమూహము, రాజులైన వారు మనందరం కూడా. వినండి, పాత నిబంధనలో బలిపీఠం మీద కోడెలకు రక్తము చిందబడుతున్నది. ఓకే, ఇప్పుడు నీ హృదయం కూడా బలిపీఠంగా ప్రోక్షింపబడాలి, లేకపోతే దేవుని సన్నిధానం రాలేం ఆత్మతోటి. నీ హృదయాలు ప్రోక్షింపడాలంటే ఏ కోడె ఏ మేక అని కావాలి? ఏ మేకను తీసుకొచ్చి వధించి నీకు హృదయాన్ని ప్రోక్షించుకుంటావు? ఏ కోడె తీసుకొచ్చి నీ హృదయాన్ని మరి శుద్ధి చేసుకుంటావు? ఏ కోడె మనకి పనికిరాదు. కోడెలేకు మేకలేకు రక్తము మనల్ని పాప క్షమాపణ మనకి జరిగించదు. అందుకని అక్కడ ఏమన్నాడు మా పేతురు? యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపడకు ఏర్పరచబడిన వారు మనందరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేకలు కోడెల రక్తం కాదు,
యేసుక్రీస్తే తన స్వరక్తము చేత మళ్ళీ ప్రోక్షించడానికి శిలువ మీద తన రక్తాన్ని చిందించున్నాడు. ఆయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము చేత నీవు ఈరోజు ప్రోక్షింపబడాలి. అప్పుడే నీ హృదయం ఒక బలిపీఠంగా మారుతుంది. అప్పుడే దేవుని సన్నిధానంలోకి నువ్వు మంచి మనస్సాక్షి కలిగి రాగలుగుతావు. అర్థమైందమ్మా? అందుకని దేవుడు చెప్తున్నాడు, ప్రోక్షింపబడని హృదయం గలవారే దేవుని సన్నిధికి మనం వద్దామని చెప్తున్నాడు. అందుకనే అర్థమైందా? ప్రోక్షింపబడని హృదయం అంటే యేసు రక్తము చేత నీ హృదయము ప్రోక్షింపడాలి, కడగబడాలి. అక్కడ బలిపీఠము ప్రజలందరూ కూడా కోడిల రక్తం చేత కడగబడుతున్నారు. ఇక్కడ నీవైతే నేనైతే యేసుక్రీస్తునే దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా ప్రోక్షింపబడాలి నీ హృదయం. అయితే వినండి, అక్కడ బలిపీఠం కంటికి కనబడుతుంది, కంటికి కనబడుతుంది బలిపీఠం. కాబట్టి కోడిని వదిలించేసి రక్తం చేత ప్రోక్షిస్తున్నారు. నీ హృదయం నీకు కనబడుతుందా? నా హృదయం నాకు కనబడుతుందా? మరి ఎలా ప్రోక్షించాలి దీన్ని? కంటికి కనబడితే ప్రోక్షించగలుగుతాం. ఇది కంటికి కనబడతలేదు కదా హృదయం, ఎలా ప్రోక్షించుకోవాలి మరి ఈ హృదయాన్ని? అదే ప్రభు చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 మత్తయి సువార్త. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇప్పుడు 27 వచనం చూడండి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం అంటే క్రొత్త నిబంధనకు సాదృశ్యమైనటువంటి రక్తం. ప్రభు తను అప్పగింపడ రాత్రి పస్కా పండుగ రోజు ప్రభు చేసిన కార్యం, ఒక గిన్నె పట్టుకున్నాడు, కన్నులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించి అక్కడ 12 మంది శిష్యులు అంటున్నాడు. 12 మంది శిష్యుల ద్వారా ఈ ప్రపంచంలో వారందరితో మాట్లాడుతున్నాడు. ఇది నా రక్తము, అనగా అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం. అనగా పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం. ఎందుకు క్రొత్త నిబంధన? అక్కడ బలిపీఠంలో పాత నిబంధన బలిపీఠం దగ్గర కోడులేకు మేకలేకు రక్తం చిందింపబడుతున్నది. ఎవరు పాపాలు క్షమించబడుతున్నాయి అక్కడ పాత నిబంధనలో? ఇజ్రాయేలు పాపాలు మాత్రమే క్షమించబడుతున్నాయి, మన పాపాలు అలాగే ఉంటున్నాయి. అందుచేత యేసుక్రీస్తు నీ కొరకు నీ పాపాలు క్షమించడానికి ఒక గొర్రె పిల్లగా ఈ రక్తం చిందించడానికి ఈ లోకంలోకి వచ్చినాడు. ఆ రక్తం గురించి నూతన నిబంధన చెబుతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, మరి ఈ రక్తం చేత ప్రోక్షం పడుతాం మనందరం కూడా. దీనిలోది మీరందరూ త్రాగుడి. దేవుని స్తోత్రం, గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు గొర్రెల్ని మేకల్ని కోడెలు వధించి బలిపీఠాన్ని చెబినట్టుగా ప్రోక్షించినట్లుగా నీ శరీరాన్ని కానీ నీ హృదయాన్ని కానీ నీ మనసును కానీ ప్రోక్షించవలసిన అవసరము లేదు. అలా చేసినా ఏమీ కాదు, ఏమి జరగదు. మరి ఏం చేయాలంట? నీ కొరకు 2000 సంవత్సరాల క్రితము సిలువ అనే బలిపీఠం మీద దేవుని చేత ఏర్పరచబడిన దేవుని గొర్రె పిల్లని యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని మనము త్రాగినప్పుడు మన హృదయాలు ప్రోక్షింపబడుతున్నాయి యేసు రక్తము వలన. ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రోక్షింపబడిన హృదయాలు అంటే అర్థమనియా ఏంటి చెప్పండి? ప్రోక్షింపబడిన హృదయాలు అంటే ఏమిటి? యేసు రక్తము చేత నువ్వు కడగబడాలి, నీ హృదయం కడగబడాలి. అలాగూ కడగబడాలంటే ద్రాక్షరసము ఈ బలలో నీవు పాలు పంపులు పొందాలి. అప్పుడే నువ్వు ప్రోక్షింపబడిన వారితో. అందరూ మందిరానికి వస్తున్నాం, కానీ మందిరానికి వచ్చిన వారందరూ కూడా ప్రోక్షింపబడిన హృదయాలు గలవారి ఉండాలని దేవుని యొక్క కోరిక, ఆశ. అలా ఉండాలంటే యేసు రక్తంలో పాలు పంపులు పొందాలి. అలా పాలు పంపులు పొందాలంటే మళ్ళీ నువ్వేం చేయాలా? అపోస్తల కార్యము 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ
2వ అధ్యాయము. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పేతురు ప్రకటించినటువంటి మాట 38వ వచనం లేదా 37. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమీ చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. తర్వాత చూడండి, వీళ్ళందరూ బాప్తిసం పొందారు కాబట్టి 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ 3,000 మంది మారు మనసు పొంది యేసులో బాప్తిసం పొందారు. ఇప్పుడు 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును, తర్వాత ఏముందమ్మా, రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయటందును ఎడతెక్కకుండిరి. అపోస్తుల బోధ, సహవాసము, తర్వాత ప్రార్థన అని చెప్తూ ముందు అన్నాడు రొట్టె విరిచుట. ఏంటి రొట్టె విరిచుట? ఎందుకోసం విరవాలి? నీ హృదయాలు యేసు రక్తం చేత ప్రోక్షింపబడాలి, అప్పుడే ఆ సన్నిధికి రాగలుగుతావు. కాబట్టి వీరు బాప్తిసం పొందుకున్న వారు రొట్టెలో పాలు పొందారు. ఈరోజు మన హృదయాలు ప్రోక్షింపబడిన హృదయాలు కావాలంటే ముందుకు మనం ఏం చేయాలమ్మా? మారు మనసు పొందాలి. ఇక్కడ మారు మనసు అంటే ఏంటి? మనసు మారడమే. ఇంతకుముందు లోకం మీద ఉండే మనసుని ప్రభు తిప్పడమే మారు మనసు. మనసు మారిందనమాట. బాప్తిసం పొందాలి, అప్పుడు బలలో పాలు పొందాలి. అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందమ్మా? ప్రోక్షింపబడిన హృదయము. అర్థమవుతుందా? అప్పుడు దేవుని సన్నిధానికి రాగలుగుతాం. అయితే మనందరం చాలామంది బాప్తిసం పొందుకున్నాం కదా, మరి బాప్తిసం పొందుకున్న వారందరూ ప్రోక్షింపబడిన హృదయాలు ఉంటున్నాయా? మళ్ళీ పరీక్ష చేసుకోవాలి. మన హృదయంలో ప్రభు ఉంటున్నాడా లేదా? ఓకే, ఏం చేయాలి మరి? చాలా జాగ్రత్తగానండి, వెళ్తున్నాం కంక్లూజన్కి. బలిపీఠం మీద వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? బలులు అర్పిస్తున్నారు. దేవునికి ఇంపైన బలులు, ఇంపైన సువాసన గల బలులు. ఇప్పుడు నీ హృదయం బలిపీఠంగా మారిపోయింది యేసు రక్తం వల్ల పరోక్షంపడు ద్వారా. ఇప్పుడు నువ్వేం చేయాలా? వారైతే బలిపీఠం బలులు అర్పిస్తున్నారు, దేవునికి ఇంపైన సువాసన. నీ హృదయంలో ఇంపైన సువాసన, దేవునికి ఏ బలి అర్పిస్తావు నీవు? పాపం తీసుకున్నావు, ఓకే. యేసు రక్తం కడుక్కున్నావు, ఓకే. మరి దేవునికి ఇంపైన సువాసన నీ యొక్క హృదయంలోంచి బలులు వెళ్తున్నాయి దేవునికి. ఏంటి నీ హృదయం అనే బలిపీఠం? నువ్వు చేయవలసిన బలి ఏంటి? మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు 13వ అధ్యాయము 10వ వచనం. అందరూ చూడండి బైబిల్. హెబ్రీ 13:10. మనకొక బలిపీఠం ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధానానికి చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరము వెలుపట దహింపబడును. ఇదేంటిది? మనకొక బలిపీఠం ఉన్నది. ఇజ్రాయేల్కి ఒక బలిపీఠం ఉన్నది. క్రైస్తవులైన మనకి, ప్రభు నమ్మకం మనకి ఒక బలిపీఠం ఉన్నది. వారి బలిపీఠము రాళ్ల చేత కట్టబడింది. మన బలిపీఠము దేవుని చేత కట్టబడిన హృదయం. కాబట్టి ఏం చేయాలంట? 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వేలుపడ శ్రమ పొందాను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలువలికి ఆయన వద్దకు వెళుదాం. నిలువలేని పట్టణం మనకెక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు 15వ వచనం చూడండి. ఈ బలిపీఠం మనం ఏం చేయాలి? కాబట్టి ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయగము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదాము. ఇది దేవునికి ఇష్టమైన బలి. అక్కడ కోడెలు, మేకలు, పాత నిబంధనలు, ఆ రక్తము, ఆ సువాసన దేవునికి ఇష్టమైన బలి. దాన్ని కొట్టేశాడు దేవుడు పాత నిబంధనగా. ఇప్పుడు కొత్త నిబంధనలో నీ హృదయాన్ని ఒక బలిపీఠంగా చేసుకోవడం ఆయన కుమారుడైన రక్తము చేత. ఇప్పుడు ఏ బలి అర్పించాలి నీ హృదయంలో? కోడెలు, మేకలు వధించక్కర్లేదు. స్తుతి యాగం అన్నాడు. స్తుతులు చేయండి అనలేదు, స్తుతి యాగం. అక్కడ యాగాలు చేస్తారు, హోమాలు చేస్తారు బలిపీఠం మీద. ఇప్పుడు నీ హృదయం మీద ఏం కావాలమ్మా? దేవునికి యాగం చేయాలి. నువ్వు నీ బలిపీఠం అనే హృదయం మీద నీకు స్తుతులు యాగం చేయాలి, హోమం చేయాలి దేవునికి. ఏమిటా బలి? స్తోత్ర బలి. అది దహన బలి. నీ హృదయంలో స్తోత్ర బలి. స్తుతి యాగము చేయాలంట. స్తుతి యాగము చేయాలి. జిహ్వా ఫలము. జిహ్వా అంటే నోరు. ఈ నోట్లో నుంచి ఎప్పుడు ఏం రావాలమ్మా? దేవుని స్తుతులే రావాలి. మన నోరు దేవుని కొరకు వాడబడాలి, ఆయన స్తుతించడానికి.
ఆయన నామాన్ని కనపరచడానికి, ఆయన వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి నోరు ముందు ఉండాలి. జిహ్వా ఫలము, ఫలాలు తింటాం కదా, దేవుడు కూడా ఈ జిహ్వా ఫలాన్ని దేవుడు తింటాడు. నీ హృదయంలో వచ్చేవాడిని తింటాడు ఆయన మధురముగా. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది నా సోదరుడు, నా సోదరి? నీ నోరు విప్పినప్పుడు ఏమొస్తున్నాయి? అబద్ధాలు వస్తున్నాయా? కపటమైన మాటలు వస్తున్నాయా? హృదయం లోటు పెట్టుకుని నోట్లో పలుకుతున్నావా? శాపాలు వస్తున్నాయా? శాపనార్థాలు వస్తున్నాయా? పరీక్ష చేసుకోవాలి. మన నోట్లో ఎప్పుడు కూడా బలి, స్తోత్ర బలి రావాలి మొట్టమొదటగా. ఒకని హృదయం నుండి ఉండి దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడాలను. నీ హృదయం చేత, నీ హృదయం కనుక ఈ బలిపీఠం యేసు రక్తం చేత ప్రోక్షం పడితే నీ నోరు విప్పినప్పుడు ఏమొస్తాయమ్మా? దేవునికి ఇష్టమైన బలుడు, స్తోత్ర బలి, స్తుతి యాగము. అప్పుడు దేవునికి ఎంతో ఆనందిస్తాడు. లేకపోతే ఇది ఈ ప్రజలు నన్ను పెదలతో కనపరుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరం ఉన్నది అంటాడు. అర్థమైందా? ఈరోజు మన అందరం కూడా ప్రోక్షింపబడిన హృదయం గల వారమై దేవుని మందికి రావాలి. అలా రావాలంటే యేసు రక్తం చేత నువ్వు కడగబడాలి. అలా కడగబడాలనంటే ఆయన బల్లో పాలు పొందాలి. పాలు పొందాలంటే బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందాలంటే మారుమనసు పొందాలి. అప్పుడు గుమ్మం దాటి దేవుని మందిరానికే కాదు, ఎక్కడికి వస్తామా? దేవుని సన్నిధానం. మోషే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధానానికి, దేవుడికి వెళ్ళిపోయాడు. ప్రజలందరూ ఎక్కడ? కొండ దగ్గరే ఉన్నారు, కిందే ఉన్నారు. వాళ్ళు రావడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు. మోషే నువ్వు మాత్రం రానాడు. అందుకనే వారి హృదయాలు ప్రోక్షింపబడినవి కావు, మోషే హృదయం ప్రోక్షింపబడింది. అందుకని నా సన్నిధికి రా అన్నాడు దేవుడు మోషేని చూసి. ఈరోజు మందిరం రావడం మాత్రమే కాదు, ప్రోక్షింపబడిన హృదయాలు గలవారి దేవుని సన్నిధికి రావాలి నా సోదరుడు, నా సోదరి. అప్పుడు నీ మనస్సాక్షి ఎలా ఉంటుందో తెలుసా? నిష్కల్మషంగా ఉంటుంది. ఇటువంటి ప్రోక్షింపడిన హృదయం నీకుంటే నీ మనస్సాక్షి ఎలాగో నిష్కల్మషంగా ఉంటుందో అది చెప్పి ముగిస్తా. వినండి. మనస్సాక్షి అనేది ఎవరికి ఉంటుందో తెలుసమ్మా? అందరికి ఉండదు. ఇప్పుడు జంతువులోనే వాడు మనస్సాక్షి ఉంటుందా? ఒక అడవి మృగం వచ్చింది అనుకోండి, అమ్మో దేవుని పోలిక ఉన్నాడు, నేను చంపకూడదని అనుకుంటుందండి. అది వచ్చి మీద పడి చంపుతుంది. దాని మనస్సాక్షి లేదు. జంతువులకి, పక్షులకి, జీవరాశులకి, ఈ లోకంలో వాటి మృగ చర వీటానికి మనస్సాక్షి లేదు. మరి ఎవరికి ఉంది మనస్సాక్షి? మనుషులకి. మరి మనుషులందరికీ మనస్సాక్షి ఉందా? ఇందాక మృగము చంపేస్తున్నాం అన్నాం కదా, ఎంతమంది చంపేస్తున్నారమ్మా? కయీను ఉన్నాడు, సొంత తమ్ముడు హేబేలు ఏం చేశాడు? ఆయన చంపేశాడు. అంటే కయీనికి మనస్సాక్షి ఉందా? మరి దేవుడు ఇచ్చాడు కదా మనస్సాక్షి. దేవుడు మనుషులకు మనస్సాక్షిని ఇచ్చినా మనుషులు ఆ మనస్సాక్షిని చంపేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. కయీను హేబేల్ని చంపడానికి ముందుగా ఎవరిని చంపాడో తెలుసమ్మా? కయీను తన మనస్సాక్షిని చంపేశాడు. కాబట్టి ఈజీగా తమ్ముడిని చంపేశాడు. దొంగతనం చేసినా అంతే, వ్యభిచారం చేసినా అంతే, నరహత్య చేసినా అంతే, దేనికి వ్యతిరేకంగా ఏ పాపం చేసినా ఆ మనుషులు ముందుగా మన సాక్షిని చంపుతున్నారు, తర్వాత కార్యాలు చేస్తున్నారు, తర్వాత వారు చచ్చిపోతున్నారు. ఎందుకు తెలుసా? ఎవరైతే మన సాక్షిని చంపుతున్నారో వారు చచ్చిపోతారు. ఎందుకంటే మన సాక్షిని చంపిన వారు పాపం చేస్తున్నారు. పాపం వచ్చే జీతము మరణం. నేను నా మనస్సాక్షిని చంపి పాపం చేస్తే ఆ పాపము నన్ను చంపుతుంది. ఎందుకని? నేను ముందు మనస్సాక్షిని చంపేశా. ఆదామవ్వలు మనస్సాక్షిని చంపేసుకున్నారు. దేవుని దగ్గర ఉన్న మనస్సాక్షిని సైతాను మాట విని తర్వాత వాళ్ళు చనిపోయారు ఆత్మీయంగా. ఈరోజు నేనంతే, కయీనునంతే, ఈ లోకంలో ఎవరైనా అంతే. నా మనస్సాక్షి, దేవుడు ఇచ్చిన మనస్సాక్షి అందరికీ లేదు. ఈ లోకంలో అందరికీ ఇవ్వలేదు, మనుషులకి ఇచ్చాడు తను పోలుకున్నారు కాబట్టి. కానీ చాలామంది మనుషులు మనస్సాక్షిని చంపేసి పాపం చేసి వారే చచ్చిపోతున్నారు, నరకానికి పోతున్నారు. అటువంటి వారు మనస్సాక్షి కరెక్ట్గా ఉండాలంటే హృదయాలు ఎలా ఉండాలమ్మా? ప్రోక్షంబడ హృదయాలు ఉండాలి. ఇప్పుడు చూద్దాం మన మనస్సాక్షి ఎలా ఉండాలో చెప్పి ముందుకెళ్దాం, ముగిస్తున్నా. పౌలు గారు ఉన్నాడు. ఈ పౌలు గారిని అరెస్ట్ చేశారు. ఒకసారి అరెస్ట్ చేసి న్యాయపీఠం ముందు కూర్చుని పెట్టారు. ప్రధాన యాజకులు వీళ్ళందరూ ముందు పెట్టారు. అపోస్తుల కార్యములు తీయండి, 23వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం. పౌలు మహాసభని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము ఏముందమ్మా?
మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటానని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహాసభ ఎదుట నిలబెట్టారు పౌలు గారిని. ఆ సభ ఎదుట, ఎవరి సభ అంటే ప్రధాన యాజకులు, యూదులు, శాస్త్రులు అందరూ కూడా, నేను దేవుని ఎదుట ఎలా ఉన్నానమ్మా? మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటేనే. చాలా జాగ్రత్తగా వినాలి. పౌలు గారు మనసాక్షి ఎలా ఉంటుందమ్మా? మంచి మనసాక్షి. మంచి మనసాక్షిలో నిష్కల్మషంగా ఉంటుందా? అపవిత్రంగా ఉంటుందా? కల్మషం ఉంటుందా? నిష్కపడం లేని మనసాక్షి కలిగిన వాడు పౌలు. కానీ ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ధర్మశాస్త్రమే నిజమైనటువంటి పాప క్షమాపణ ఇచ్చేది. ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా వాడిని జైలు పెడతానని యేసుక్రీస్తు గురించి ఎవరు మాట్లాడినా జైలు పెట్టాడు ఈయన. అప్పుడు తన మనసాక్షిని చంపుకున్నాడు. కానీ యేసు దమస్కు వెళ్ళే పట్టణంలో పౌలు గారు కనబడినప్పుడు తన మనసాక్షి మళ్ళీ తిరిగి బతికింది. మోషే ధర్మశాస్త్రం కాదు, యేసు రక్తమే మనల్ని ప్రోక్షించేది, పాపను రక్షించేది తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి దేవుని సేవ చేస్తున్నాడు. సేవ చేస్తూ వీరితో చెప్తున్నాడు, నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి గలవాడని నడుచుకుంటున్నా. ఈరోజు నీ మనసాక్షి ఎలా ఉందో నీకు తెలుసు. మనసాక్షి ప్రజలకు తెలియకపోయినా ఎవరి మనసాక్షి వారికి చెప్తుంది, మాట్లాడుతుంది. నా మనసాక్షి నాతో మాట్లాడుతుంది. చంపేస్తే మాట్లాడదు, చంపకపోతే రోజు నీతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? చంపేస్తే ఇంకా మాట్లాడదు. మనం అలా లేం కదా, చంపేయలేదు కదా. నీ మనసాక్షి దేవునితో ఎలా ఉండాలమ్మా? మంచి మనసాక్షి కలిగి ఉండాలంటే నీ హృదయం యేసు రక్తం చేత ప్రోక్షింపబడాలి. ఇంకా మనసాక్షి ఎలా ఉండాలి? ఇదే పౌలు గారిని అక్కడ చెప్పాడు, నా మనసాక్షి మంచిదని. వాడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఫేలిక్స్ అనేటువంటి ఒక అధికారి దగ్గరికి, కైసర్ దగ్గర తీసుకెళ్లారు. మళ్ళీ ఇదే పౌలుని తీసుకెళ్లారు, అక్కడ నిలబెట్టారు. అక్కడ ఏమన్నాడు చూడండి. ఇరవై 24వ అధ్యాయం తీయండి, పక్కనే 24, 16. ఈ విధమున నేను, సరే ముందు ఎక్కడ మీకు తెలుసు చూడండి. ఒకటో వచ్చిన చూడండి. 5 దినములైన తర్వాత, అంటే ఆ మాట చెప్పిన 5 దినముల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయు, కొందరు పెద్దలను, తెత్తులను, ఒక న్యాయవాదియు కైసరికి వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసి, పౌలు రప్పింపడినప్పుడు తెత్తులు అతని మీద నేరం మోప ఆరంభించి ఇట్లను. సరే, ఏం చేశాడు? తప్పని నిర్మించాడు. అక్కడ పౌలు గారు ఏమన్నాడు చూడండి, 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి ఏముందమ్మా? నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మనసాక్షి నిష్కపటగా ఉండడానికి అభ్యాసము చేసుకొనిచున్నాను అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? 23వ అధ్యాయంలో నా మనసాక్షి మంచిది. ఇక్కడ ఏమన్నాడు? నిష్కపటమైన మనసాక్షి. మనందరికీ మంచి మనసాక్షి ఉండాలి, నిష్కపటమైన మనసాక్షి ఉండాలంటే ఎప్పుడు దేవుని ఎదుట ప్రోక్షింపబడిన హృదయం గలవారే ఉండాలి. ఇక్కడ ఏమన్నాడమ్మా? మంచి మనసాక్షికైనా నిష్కపటమైన మనసాక్షికైనా అలా ఉండడానికి నేను అభ్యాసం చేసుకుంటున్నా అన్నాడు. అభ్యాసం అంటే ఏంటి? నేర్చుకోవడం. మన పిల్లలకి స్కూల్కి పంపిస్తాం, నర్సరీయో ఎల్కేజో, ఈ ఏబిసిడి ఏం చేస్తారు? వాళ్ళు అభ్యాసం చేస్తారు, రాసి రాసి రాసి. అది అభ్యాసం అంటే ప్రతిరోజు చేస్తారు. అంతేగాని చక్కగా చదువుకొని పైకి వస్తారు పిల్లలు. మనము కూడా దేవుని వాక్యాన్ని వింటే సరిపోదు. ఈ చెవి నుంచి వింటాము, ఈ చెవి నుంచి వెళ్ళిపోతుంది బయటికి. వినండి, ఈ చెవి నుంచి విన్నది అక్కడికి వెళ్ళిపోతుంది బయటికి. ఈ చెవిలో ఉన్నది హృదయంలో పడాలి, అప్పుడు బయటికి వెళ్తాం. అలా పడాలంటే నువ్వేం చేయాలి? అభ్యాసం చేయాలి. ధర్మశాస్త్రం విని వారందరూ దేవుని దృష్టి నీతిమంతులు కాదు. ధర్మశాస్త్రం విని దాన్ని గైకొని వారు దేవుని దృష్టికి నీతిమంతులు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు ఏమన్నాడమ్మా? దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు. చదువువాడు వినివాడు కాదు, బోధించేవాడు కాదు. ధ్యానం చేయాలి, అభ్యాసం చేయాలి. ఈరోజు మనందరం పరీక్ష చేసుకుందాం, బల్లో చేయబోతున్నాం. ఇది ఎటువంటి ప్రోక్షింపడ రక్తమో దేవునితో మాట్లాడినాడు. ఈరోజు నువ్వు ఏ మనస్సాక్షి చేత నువ్వు రోజు బలలో పాలు పొందుతున్నావో ఈరోజు దేవునితో మాట్లాడినాడు. నీ హృదయం ఎలా ఉంది ఈరోజు? నీ మనస్సాక్షి ఎలా ఉంది ఈరోజు? మంచి మనస్సాక్షి ఉందా? నిష్కపటంగా ఉందా నీ మనస్సాక్షి? మన మనస్సాక్షి మన నేరాలు మోపుతుంటే ఒకసారి ఎందుకో తెలుసా? చూడండి, 1 తిమోతి తీయండి. 1 తిమోతి ముగిస్తున్నాను. 1 తిమోతి 1వ అధ్యాయం.
మొదటి అధ్యాయం 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును, తర్వాత ఏమన్నా, మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించున. 19వ వచనం చూడండి. అట్టి మనసాక్షిని కొందరు ఏం చేశారమ్మా? త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమైనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానులకు అప్పగించి తిని. కొంతమంది మనస్సాక్షిని త్రోసివేసేసారంట. పక్క పో, మాట్లాడు పో అని చెప్పేశారు. విశ్వాసం నుంచి వారు ఓడ బద్దలైపోయిన వారు ఉన్నారు చాలామంది. ఈరోజు మనం ఎలా ఉన్నాము నా సోదరుడు, నా సోదరి? మన సాక్షికి నిష్కల్మషము తోచకుండానట్లుగా, నిష్కల్మషంగా ఉండాలి. కల్మషం తోచకుండా ఉండాలి. నిష్కల్మషం ఉండాలంటే కల్మషం తోచొద్దు నీ మనసాక్షికి. మన మనస్సాక్షి కల్మషము తోచకున్నట్లుగా ఏం చేయాలమ్మా? నిష్కలంగా ఉన్నట్లుగా ప్రోక్షింపబడిన హృదయం గలవారమై దేవుని మదనకు వచ్చి దేవుని ఆరాధన చేద్దాం నా సోదరుడు, నా సోదరి. అప్పుడు నువ్వు బల్లో చేవేసినా, నీ నోరు విప్పి దేవునికి సువార్త చెప్పినా దేవుడు నేను దీవిస్తాడు. దీని సూత్రమాలయ్యా. ఈరోజు మన హృదయాల్ని, మనసుని పరీక్ష చేసుకుందాం. అందరూ లేచినవ్వండి. నీ మనస్సాక్షి నీ మీద ఏం మాట్లాడుతుంది? నీ గురించి ఏం మాట్లాడుతుంది నీ మనస్సాక్షి? ఒకసారి విందాం. మన హృదయాలు ఎలా ఉన్నాయి? నీ మనస్సాక్షి చెబుతుంది. యేసు రక్తం చేత మన ప్రోక్షం పడాలంటే ఒక కార్యం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయం. నీ మనస్సాక్షి నీ మీద ఏ దోషారోపణ చేస్తుందో వాటన్నిటినీ ఒప్పుకొని బల్లో చేవేద్దాం. ప్రోక్షింపబడిన హృదయం గలవారమై, మంచి మనస్సాక్షి, నిష్కపడిన మనస్సాక్షి గలవారమై దేవునికి స్తుతి యాగము చేయుదాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, స్తోత్రం నాయనా. ప్రోక్షింపబడిన హృదయము కలిగి నీ సన్నిధానం రావాలని మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మంచి మనస్సాక్షి, నిష్కపడిన మనస్సాక్షి మేము కలిగి ఉండడానికి నీ కృప అనుగ్రహించండి ఆయన. ఇదిగో నీ బల్లో చేవేచుండగా మా పాపాలు క్షమించి, ఏ విషయం తప్పుపోతున్నామో నీ రక్తం చేత కడిగి పవిత్రులుగా మార్చి మా హృదయాలను ప్రోక్షించి నీ సొత్తుగా, నీ జనాంగా, నీ యొక్క బిడ్డలుగా చేసి, నీ సాక్షిగా చేసి ఈ లోకంలో జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.